హ్యాపీ బర్త్డే. అందరికి పండ్లు పంచండు, పేషెంట్లకు అందరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. ప్రభాకర్ అన్న కూడా కుటుంబంతో అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ డివిజన్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిపి రెడ్డి గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉదయం రోగులకు పళ్ళు పంపిణీ చేయడంతో పాటు వివిధ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఆయన అభిమానులే కానివ్వండి, సమైక్య యూత్ సభ్యులు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కొన్ని చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా స్వచ్ఛందంగా యువకులు నిర్వహించారు. మనతో పాటు సిపి గారు అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. సో ఈ ఏడాది మీరు బహుశా అనుకోని ఉండరు, పెద్ద ఎత్తున సమైక్య యూత్ సభ్యులతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ మీ జన్మదిన వేడుకలను నిర్వహించడం ఎట్లా అనిపించింది? ముందుగా న్యూస్16 వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి నేను ఈ బర్త్డేలు గత 15 సంవత్సరాల నుంచి నేను చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి బర్త్డేకు నేను జన్మదినం రోజు ఒక చెట్టు నాటడం కానీ, రక్తదాన శిబిరాలు కానివ్వండి, అనాథాశ్రయాల్లో అన్నదానాలు కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు ఈ 15 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చాము. మరి ఈ సంవత్సరంలో మరి ఇంత ఎక్స్పాండ్ అయింది తెల్లాపూరు, ఇంత పెద్ద జనాభా వచ్చింది. ఇంత పెద్ద జనాభాలో నేను ఏం చేయలేనేమనే ఆలోచనతోటి నేను ఈరోజు నిజంగా కూడా లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్టను మా ఫ్యామిలీతో, నా భార్యతో, నా కుటుంబ సభ్యులతో దర్శించుకోవడానికి పోయినాను పొద్దున. మరి అప్పటికి కూడా మరి నా మిత్రులు, కాంగ్రెస్ నాయకులు, అంతేకాకుండా నేను సమైక్య యూత్ను గత 10 సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన సమైక్య యూత్ మరి నిజంగా కూడా నాకు చెప్పకుండానే, నా నోటీసులో లేకుండానే ఈ చుట్టూ అంతా కూడా కటౌట్లు కట్టడం కానివ్వండి, సేవా కార్యక్రమం చూస్తుంటే నేను వీడియోల ద్వారా, ఫోటోల ద్వారా, వాట్సాప్లో చూసి చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఈ సమాజంలో ఎట్లయిందంటే ఈ బర్త్డేలు అంటే ఓన్లీ కేక్ కట్ చేయడం, షాల్వా చేయడం, పార్టీలు చేయడం, పబ్బులు పోవడం, క్లబ్బులు పోవడం, ఈ సమాజాన్ని చూస్తూ ఉన్నాము. ఈ సమాజంలో నేను సరిపోనేమన్న ఆలోచనతో నేను మరి ఇక్కడ ఉండకుండా నేను బయటకు పోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మా పొద్దున్న లేచి నుంచి కూడా నా మిత్రులు ఇవాళ అనేక వేల సంఖ్యలో నేను వాట్సాప్ ద్వారా మెసేజ్లు కానివ్వండి, ఫోన్లు కానివ్వండి, ఎక్కడ గతంలో ఎట్లా చేసుకున్నా అదేవిధంగా ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది. ఇంత మంచి వాతావరణంలో నేను పాల్గొనాలనే ఉద్దేశంతో మన సాయంత్రం నేను 6 గంటలకు గుడి నుంచి రాగానే అందరికీ ఇక్కడ డబల్ బెడ్రూమ్ కానివ్వండి, నాగలపల్లి కానివ్వండి, కొల్లూరు కానివ్వండి, తెల్లాపూర్ గ్రామంలో కానివ్వండి, ఇక్కడ సమైక్య యూత్ కానివ్వండి, ఇక్కడ లేబర్ క్యాంపులు కొత్త ఇక్కడ నార్త్, సౌత్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మరి నన్ను వాళ్ళు ఒక 10-15 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నారంట. నేను చేసే కార్యక్రమాలు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని కేకు, ఒక శాల్వా తీసుకొని నాకు ఇన్వైట్ చేసి వాళ్ళు ఘనంగా నాకు జన్మదినం చేస్తుంటే నాకు ఈరోజు చాలా మంచి ఒక పండగ వాతావరణం. ఈ సంతోషాన్ని నేను తట్టుకోలేక మరి నేను ఏ విధంగా చెప్పాలనో నాకే అర్థం కావట్లేదు. 26 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం మీది. డైరెక్టర్గా మొదలయ్యి ఎంపీటీసీగా చేశారు, వైస్ ఎంపీపీగా చేశారు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే ఆ అనుభవం అంతా తోడైంది అనుకోవచ్చు. ఏం చెప్తారు? నిజంగా కూడా అనుభవంతో పాటు నా వెనక జర్నీ చేసిన నా కార్యకర్తలు కానీ, నా మిత్రులు కానీ, నా శ్రేయబులు కానీ ఇప్పటి కూడా నన్ను ఎవ్వరు కూడా వదిలిపోలేదు. కొంతమంది నన్ను వదిలిపెట్టి పోయినప్పటికి కూడా వాళ్ళు వివిధ పార్టీల వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా నా బర్త్డే విషయంలో కానీ, నా పెళ్లి రోజు కానీ వాళ్ళు విషయం చెప్తూ నాకు నిండు ఆశీర్వాదాలు ఇస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. అంటే నా వెనక జర్నీ చేసిన వ్యక్తులు కూడా ఇంకా నన్ను విడిచిపోలే, వాళ్ళ ఆత్మ మాత్రం నా వెనకనే తిరుగుతుందనే ఆ సంతోషం నాకు ఇంకా ఎక్కువ అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నిజంగా కూడా ఈ సమాజంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సింది ఉందని నాకు ఒక బాధ్యత పెరిగింది. ఈ రోజు నుంచి ఇంకా నాకు బాధ్యత పెరిగిందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అండ్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివాదరహితుడిగా, మచ్చలేని నాయకుడిగా మీకు పేరుంది. ప్రస్తుత రాజకీయాలు కూడా మీరు చూస్తున్నారు. ఒకళ్ళ మీద మరొకరు దుమ్మెత్తి పోసుకునే పరిస్థితులు, అవి ఎన్నికలు వచ్చినప్పుడే ఉండాలి, నార్మల్ టైంలో అంతా కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితులు. ఏం చెప్తారు? మీరు వివాదరహితుడిగా మంచి పేరు సంపాదించారు తెల్లాపూర్లో. మీ మీద ప్రత్యర్థులు లేనిపోని విమర్శలు చేసినా సున్నితంగానే తిరస్కరిస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను కొంచెం రాజకీయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ అన్ని రాజకీయాలకు అతీతంగా వాళ్ళు యువత కానీ మిగతా అన్ని పార్టీల వివిధ పార్టీల ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి నిజంగా ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఏదైనా ఉంటే రాజకీయాల కోసం ఒక పర్ఫెక్ట్గా ముఖాముఖి మీరు ఒక అవకాశం ఇస్తే 1 గంట 2 గంటలు రాజకీయాలు పూర్తిగా విశ్లేషిస్తామని ఈ సందర్భంగా తెలియదు. చివరిగా ఒక విషయం గమనించారో లేదో, యువకులు పెద్ద ఎత్తున తెల్లాపూర్ వ్యాప్తంగా మీ జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నారు. వాళ్ళందరూ మాతో మాట్లాడినప్పుడు చెప్తున్న మాట, వచ్చే ఏడాది సిపి లాంటి వ్యక్తి కార్పొరేటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్స్
హోదాలో వచ్చే జన్మదిన వేడుకలు జరగాలనేది వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఏం చెప్తారు? నేను నిజంగా ఈరోజు వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు నేను మీదే బయట చూసా. వాళ్ళ కడుపులో ఉన్నది వాస్తవంగా వాళ్ళు నన్ను ఒకసారి ఒక నాయకత్వం, ఒక నాయకుని చూడాలి, నేను ఎలక్టెడ్గా పర్సన్గా చూడాలి. ఈ సమాజానికి అన్న ఒక ప్రోటోకాల్ లేకుండానే ఇంత సేవ చేస్తుండు, నిజమైన ఒక ప్రోటోకాల్ వస్తే ఇంకా సేవ చేస్తాడనే వాళ్ళ కడుపులలో ఉంది కాబట్టి వాళ్ళు సందేశాన్ని వ్యక్తం చేస్తారు. నిజంగా భగవంతుడు మీలాంటి వాళ్ళు నాకు ఆశీర్వదిస్తే ఈసారి ఖచ్చితంగా ఆ అవకాశం ఇస్తారని నిజంగా ప్రజలను నమ్ముతున్నాను. నాకు ఆ ధైర్యం కూడా ఉంది. కావాలి భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే మాత్రం నా 5 సంవత్సరాలు మరి నిజంగా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే 18 గంటలు పనిచేస్తుండో నేను నిజంగా 20 గంటలు పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీళ్ళందరి అభిమానాన్ని, ప్రేమను మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే పాపం స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఈరోజు మీరు లేకపోయినా అందరూ ఒక సిపిఐ జన్మదిన వేడుకలు నిర్వహించారు, అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి తిరుగుతూ. నేను అందుకే అంటున్నా కదా, ఈ సమైక్య యూత్ అనేది నిజంగా కూడా నేను సమైక్య యూత్ అనేది అది ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేస్తలేరు, వాళ్ళు లేరు అనుకున్నా. కానీ అది ఆటోమేటిక్గా సమైక్య యూత్ ఆ రోజు 50 మంది ఉంటే ఇలా 200 మంది అయ్యారు, ఇంకా పెరుగుతున్నారు. దీన్ని బట్టి చూస్తే నేను ఇంకా నా సర్వీస్ మిగిలి ఉన్నది వీళ్ళకని నాకు నిజంగా అనిపిస్తుంది. నేను నిజంగా ఈరోజు పుట్టిన సందర్భంగా తెలియజేస్తున్నా ఏంటంటే రేపు సమైక్య యూత్ అని కానీ రేపు భవిష్యత్తు తరాలకు ఈ ప్రాంతంలో సమైక్య యూత్ వాళ్ళ కీ రోల్ పోషించే విధంగా వాళ్ళని నేను సైనికులుగా తయారు చేస్తా. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తును నిర్ణయిస్తా. వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ ఆర్థిక వనరులకు కానీ ఇంకే సమస్యలున్నా ఏదైనా ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ కానీ నా చేతులు వడ్డించి ఈ ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి నాకు సహాయశక్తుల వాళ్ళకు నేను అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అట్లనే ఆల్ ద బెస్ట్. నిజంగా మీ అభిమానులు కోరుకున్నట్టు, ఇక్కడ చాలామంది కోరుకున్నట్టు వచ్చే ఏడాది సిపి గారిని కార్పొరేటర్గా జన్మదిన వేడుకల్లో చూడాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.